నేటి 44వ శ్లోకం. రక్షం త్వక్షుణ్ణహేమోపలపటలమలం లాఘవాదుత్పతంతః పాతంగాః పంగ్వవగ్నా జితపవనజవా వాజినస్తే జగంతి యేషాం వీతాన్యచిహ్నోన్నయమపి వహతాం మార్గమాఖ్యాతి మేరా ఉద్యన్నుద్దామదీప్తిర్జుమణిమణిశిలా వేదికా జాతవేదాః. ఈ శ్లోకం నుండి సూర్యకాంతి వర్ణన పూర్తి అయి సూర్యరథ అశ్వముల వర్ణన ప్రారంభమవుతున్నది. అశ్వములు అనగా కేవలం గుర్రములు అనే కాకుండా సూర్యకిరణములు, ఇంద్రియములు అనే అర్థములు కూడా ఉన్నాయి. అమోఘ సంయతో హ్యస్వో భోజన ప్రాణధారణ. సాక్షాత్తు ఈశ్వరుడే అమోఘమైన అశ్వో సూర్యకిరణ స్వరూపుడై భోజన ప్రాణధారణ జలాన్ని, అన్నాన్ని ఉత్పత్తి చేస్తున్నాడని శివ సహస్రంలోని 84వ శ్లోకం వర్ణిస్తున్నది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని భగవద్గీతలో చెప్పిన భావాన్ని ఈ శ్లోకంలో అద్భుతంగా నిక్షిప్తం చేస్తూ మొట్టమొదటిసారిగా వాజినస్తే జగంతి రక్షంతు. స్వామి, నీ అశ్వములు ఈ సకల జగములను, ముల్లోకములను రక్షించుగాక అని ఆకాంక్షించాడు మయూర మహాకవి. అంతేకాకుండా అశ్వములు అనగా ఇంద్రియములుగా భావన చేస్తే సమస్తమైన ఇంద్రియ శక్తులు అశ్వములై ఈ శరీర రథాన్ని నడిపిస్తున్నాయని మరొక అంతరార్థం. ఈ సూర్యోపాసనతో అనగా సూర్య రథాశ్వముల ధ్యానంతో మనస్సుని, ఇంద్రియ చైతన్యాన్ని ఆ పరమేశ్వరుని వైపుకు మళ్లించగలిగితే అదే మోక్ష సాధనకు మార్గమని మరొక అంతరార్థం. మయూరునికి తన ఉపాసనలో ఆ ఆదిత్యలక్ష్మి పూర్తిగా ఆవిర్భవించటంతో ఒక్కసారిగా తూర్పున బయలుదేరిన సూర్య రథాశ్వములు ఆయన మానసంలో గోచరిస్తున్నాయి. ఈ శ్లోకంలో ముందుగా చివరి 2 పాదములు చెప్పుకున్న తరువాతనే మొదటి 2 పాదములను భావన చేయవలసి ఉంటుంది. యేషాం వీతాన్యచిహ్నోన్నయమపి వహతాం మార్గమాఖ్యాతి మేరా ఉద్యన్నుద్దామదీప్తిర్జుమణిమణిశిలా వేదికా జాతవేదాః. యేషాం, యేషా అనగా ఇది, యేషాం అనగా బహువచన రూపం. వాటిల్లో అనగా ఆ అశ్వములలో ఏ ఒక్కటి కూడా అని అర్థం. మేరా, మేరు పర్వతము యొక్క, మార్గాం అనగా ఉదయ పర్వతము నుండి బయలుదేరిన అశ్వములు మేరు పర్వత శిఖరమును చేరుకున్న మార్గాన్ని లేదా దారిని ఆఖ్యాతి అవగాహన లేదా స్పష్టంగా తెలియచేయటం అని అర్థం. అనగా ఆ మేరు పర్వత శిఖర మార్గాన్ని తెలుసుకునే విధంగా లేదా సూచించే విధంగా వహతాం ఆ రథ అశ్వములు ఆ సూర్యరథాన్ని లాగుతూ ఆ మార్గం గుండా ఆకాశంలో ప్రయాణించినప్పటికీ అన్యచిహ్నాహ ఇతర విధములైన గుర్తులు అనగా ఆ అశ్వములలో ఏ ఒక్కటి కూడా తన కాలిగిట్టల గుర్తులను ఉన్నయం పైకి లేవటం అనే కాకుండా ఊహా లేత అనుమతి అనే అర్థములు కూడా ఉన్నాయి. ఆ అశ్వములు ఉదయ పర్వత శిఖరమునే కాకుండా మేరు పర్వత శిఖరాన్ని సైతం తాకనంత ఎత్తులో ప్రయాణించటం వల్ల కనీసం ఆ మార్గం గుండా ప్రయాణించిన గుర్తులను ఊహించటానికి కూడా వీలు లేకుండా ఉన్నది. ఎందుకంటే వీతా అన్యచిహ్నాహ ఏ విధములైన గుర్తులను వీత ఆ అశ్వములలో ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టలేదు. అపి అయినప్పటికీ ఏమాత్రమూ ఆ అశ్వముల కాలిగిట్టల జాడలు లేకపోయినప్పటికీ ద్యుమణి ఆకాశంలో ప్రకాశించే మణి అనగా సూర్యుని యొక్క, ఉద్యన్ ఆ సూర్యదేవుని నుండి ప్రభవించినటువంటి, ఉద్దామ అనగా అపరిమితమైన అణచివేయలేని శక్తిని, వైభవాన్ని, ఉత్సాహాన్ని ఉద్దామ అంటారు. ఉదారకీర్తి రుద్దామ వైభవ వర్ణరూపిణి అని లలితా సహస్రంలో చెప్పినట్లుగా చిదగ్నిగుండం నుండి ఉద్భవించిన అమ్మవారి వైభవం ఎంత అపరిమితంగా ఉన్నదో
ఆ ఉదయ పర్వతమునందు ప్రభవించి మేరు శిఖరం వరకు వ్యాపించిన ఆ సూర్యదేవుని యొక్క దీప్తి కాంతి కూడా, అనగా ఉద్దామ దీప్తి, ఆ కాంతి వైభవం ఎలా ఉన్నదంటే, జాతవేదాహ, అగ్నిదేవుని ఋగ్వేదం ఈ పేరుతోనే జాతవేద అంటూ సంబోధించింది. అధర్వణ వేదంలో జాతవేద దేవో దేవేభ్యో హవ్యం వహతు, సృష్టికి కారణమైన హవిస్సులను దేవతలకు హవ్యం రూపంలో అందించే పవిత్రమైన యజ్ఞాగ్నిని జాతవేదునిగా అధర్వణ వేదం వర్ణించింది. ఋగ్వేదం మొదటి మండలంలోనే ప్రథమ సూక్తం అగ్ని సూక్తంతోనే ప్రారంభమవుతుంది. ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం సదేవాన్యేహ వక్షతి. యజ్ఞానికి పురోహితుడు, యజ్ఞ దేవత ఋత్వికుడు, యజ్ఞం నిర్వహించే యజమానికి సకల సంపదలను ప్రసాదించేవాడు, దేవతలను యజ్ఞానికి ఆహ్వానించి వారికి హవిస్సులను అందించే అగ్నిదేవుడే జాతవేదుడుగా పిలువబడుతున్నాడు. అటువంటి అగ్నిస్వరూపుడుగా ప్రకాశించే ఆ సూర్యదీప్తి మణిశిలా వేదిక, మణిశిలలు అనగా సూర్యకిరణ స్పర్శ చేత ప్రకాశించే సూర్యకాంత మణులతో ఏర్పాటు చేసిన వేదిక మీద రగిల్చిన యజ్ఞాగ్నిగా జాతవేదునిగా ప్రకాశించే ఆ సూర్యతేజస్సు, వాయువేగంతో ప్రయాణించిన ఆ సూర్యరథ అశ్వములు వెళ్ళినటువంటి దారిని ఏ జాడలు లేకపోయినప్పటికీ లీలామాత్రంగా తెలియజేస్తున్నదని అద్భుతంగా దర్శించాడు మయూర మహాకవి. రక్షం త్వక్షుణ్ణ హేమోపలపటలమలం లాఘవాదుత్పతంతః పాతంగాః పంగ్వవగ్నాజితపవనజవా వాజినస్తే జగంతి. హేమోపల, హేమా ప్లస్ ఉపల, హేమ బంగరు, ఉపలములు రాళ్ళు లేదా గండశిలలు అని అర్థం. ఆ మేరు పర్వత బంగరు శిలలు అక్షుణ్ణ, చూర్ణం కాకుండా నలగకుండా ఆ అశ్వముల కాలిగిట్టలు ఏమాత్రము ఆ శిలలకు తగలనంత ఎత్తులో, లాఘవాత్ సులువుగా, అత్యంత నేర్పుతో నైపుణ్యంతో, ఉత్పతంతః ఆకాశంలోకి ఎగిరి ప్రయాణిస్తున్న ఆ రథ అశ్వములు అలం మిక్కిలిగా మేరు శిఖర పైభాగంలో ఏమాత్రం ఆ గండశిలలకు తగలనంత ఎత్తులో ఆకాశ మార్గంలో ఎగురుతూ, పాతంగాహ ఆ సూర్యదేవునికి సంబంధించిన రథాన్ని వేగంగా లాగుతున్న ఆ అశ్వములు, పంగు అవజ్ఞ, పంగు ప్లస్ అవజ్ఞ, పంగు అనగా కుంటివాడు, అంధపంగుల న్యాయం అంటూ ప్రఖ్యాతమైన తర్కశాస్త్ర సూత్ర ప్రకారంగా కుంటివాడు గుడ్డివాని భుజాలపై ఎక్కి దారి చూపిస్తూ ఇద్దరి లోపాలు పరస్పర సహకారంతో అధిగమించినట్లుగా ఇక్కడ కుంటివాడు అనగా ఊరువులు లేని రథసారథి అయిన అనూరుడు అని అర్థం. అవజ్ఞ అనాదరణ, తిరస్కారము, ఎదుటి వారిని తక్కువ చేసి ఎగతాళి చేయటం అనే అర్థములు ఉన్నాయి. అంతేకాకుండా ఎదుటివారి గొప్పతనాన్ని గుర్తించలేకపోవటం కూడా అవజ్ఞతగానే పరిగణించబడుతుంది. అనగా రథసారథి అయిన అనూరుని గొప్పతనాన్ని గ్రహించలేక అవజ్ఞతతో కేవలం అనూరుని కుంటివాడుగానే భావించి హేళన చేసే విధంగా సూర్యరథ అశ్వములు వేగంగా ప్రయాణిస్తున్నాయని ఒక అర్థం. అంతేకాకుండా జిత పవన జవ, జవ అనగా శక్తి, వేగం, వడి, చురుకుదనం అంటూ అనేక అర్థములు ఉన్నాయి. పవన జవ వాయు వేగాన్ని సైతం జిత జయించే విధంగా మహావేగంతో ప్రయాణిస్తున్నాయి అని ఒక అర్థం. మరొక భావంలో ఏ అవయవములు లేని గాలి తమను ఎక్కడ గేలి చేస్తుందోనని ఆ వాయువేగాన్ని మించిన వేగంతో ఆ రథ అశ్వములు ప్రయాణిస్తున్నాయని మరొక అర్థం. తే నీ యొక్క, స్వామి సూర్యదేవ నీ రథము యొక్క, వాజినహ ఆ గుర్రములు, జగంతి జగత్ అనగా ప్రపంచము లేదా లోకము, జగంతి ఇది బహువచన రూపం అనగా ముల్లోకములను రక్షంతు రక్షించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. ఇక్కడ గమనించదగిన అంశం ఏమిటంటే ఇంతవరకు 43 శ్లోకములలో వహ నిన్ను, నీకు,
లేదా మీకు శుభము కలుగుగాక అని కోరుకున్న మయూరుడు ఈ శ్లోకంలో వాజినస్తే జగంతి రక్షంతో, నీ అశ్వములు సకల జగములను రక్షించుగాక అంటూ మొట్టమొదటిసారిగా లోకక్షేమం కోసం ప్రార్థిస్తున్నాడు మయూరుడు. అనూరునే కాక వాయువేగాన్ని సైతం తిరస్కరించే విధంగా మహావేగంతో ప్రయాణించే సూర్యరథ అశ్వములు మేరు పర్వత బంగారు శిలలను ఏమాత్రము పొడి చేయకుండా కనీసం వాటిని తగలనంత ఎత్తులో అలవోకగా ప్రయాణిస్తూ ఉదయ పర్వత శిఖరం నుండి మేరు శిఖరం వరకు ప్రయాణించినప్పటికీ వాటి మార్గంలో ఏమాత్రము వాటి అడుగుజాడలు విడవకపోయినప్పటికీ తూర్పున సూర్యకాంత మణులతో ఏర్పాటు చేసిన మణిశిలా వేదిక మీద రగిల్చిన జాతవేదుని వలె యజ్ఞాగ్ని వలె ప్రకాశించే ఆ సూర్యదీప్తి ఆ రథాశ్వములు ప్రయాణించిన మేరుపర్వత మార్గాన్ని చెప్పకనే చెబుతున్నట్లుగా ప్రకాశిస్తున్నదని, అటువంటి ఆ అశ్వములు సకల జగములను రక్షించుగాక అంటూ జగత్ సంక్షేమాన్ని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఛాల వారి అనువాదం. మేరు శైలేంద్రంబు మీద సరవి చిహ్నములు సుంత కనరాకపోవుచున్నా, సుప్రకాశముతో సూర్యకాంతమణులు జాతవేద రుచి చూపించుచుండ, మేరు పర్వతరాజ నిమ్నోన్నతములను గిట్టల వేగాన కొట్టకుండా, కాలు సేతులు లేని గాలి గేలియొనర్చునంచు వేగము తగ్గించకుండా, ఎన్నో కష్టాల కోర్చితా నేర్పు చూపు రవితురంగాలు ఆకాశ రాజవీధి హెచ్చు వేగము తోడుత వచ్చుచుండే, రమణి తెమ్ము పూలు హరిద్ర కుంకుమలను, రమణి తెమ్ము పూలు హరిద్ర కుంకుమలును. స్వస్తి.